హలో అందరికీ ఈరోజైతే మేము ముందుకు ఒక మంచి రాయలసీమ రెసిపీతో వచ్చేసాను. సో అదే బెండకాయ చట్నీ అనమాట. బెండకాయతో చట్నీ అంటే చిరాకుగా అనుకుంటున్నారా? నేను కూడా మీలాగే ముందు అలాగే అనుకున్నాను, మీలాగే అనుకున్నాను. సో నిజంగా చాలా బాగుంటుందండి బెండకాయ చట్నీ. ఇది వచ్చేసి మా హస్బెండ్ నాతో అన్నారనమాట, ఒక్కసారి ట్రై చేసి చూడు, చాలా అంటే చాలా బాగుంటుంది అన్నారు. సరే కదా అని ఒకసారి మా అత్తగారు చేసినప్పుడు తిన్నాను. నిజంగా నాకు చాలా నచ్చింది. ఇంకా నేను కూడా ట్రై చేశాను. కానీ నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను అనమాట. కొన్ని ఏం కాదు, ఒక ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేశాను. అదే టమాటో యాడ్ చేశాను నేను. సో టమాటో యాడ్ చేయడం వల్ల మరింత టేస్టీగా అయితే అనిపించింది నాకు. సో నేను ముందుగా అయితే ఒక బాండీలో అయితే ఆయిల్ పెట్టేసుకుని కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను అయితే వేసేసుకున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి, కారం ఎక్కువగానే ఉండాలి, చట్నీ కదా కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. సో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత కొంచెం చింతపండు యాడ్ చేసుకున్నాను. ఇంకా ఇవి వేగుతూ ఉన్నప్పుడు ఒక దూర టమాటా, మరి పండిన టమాటా కాకుండా దూర టమాటాని అయితే తీసేసుకోండి. కట్ చేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకొని మొత్తం బాగా వేయించేసుకోండి. సో ఇవి వేగేలోపు మనమైతే రోల్ అయితే తీసేసుకొని అందులో జీలకర్ర, వెల్లుల్లి అయితే వేసేసుకొని బాగా దంచేసుకున్నాం. అలా దంచేసుకున్న తర్వాత ఇంతలోపు ఇవైతే వేగిపోతాయి కదా, ముందుగా పచ్చిమిర్చి అయితే దంచుకోవాలి. పచ్చిమిర్చిని వచ్చేసి బాగా మెత్తగా దంచేసుకోవాలి. సో ఇలా పచ్చిమిర్చి దంచేసుకున్న తర్వాత టమాటోలు అయితే యాడ్ చేసుకున్నాను. టమాటోలు కూడా చాలా మెత్తగా దంచుకోవాలన్నమాట. సో టమాటాలు కూడా మెత్తగా బాగా మెదిపేసుకున్న తర్వాత ఫైనల్గా బెండకాయ అయితే వేసుకోవాలి. ఎందుకంటే బెండకాయని ఎక్కువగా దంచొద్దండి, బెండకాయలు ఎక్కువ నూరుకోవద్దు, లైట్గానే నూరాలి, కచ్చాపచ్చగానే ఉండాలి బెండకాయలు. ఇంకా ఫైనల్గా నేను ఏం చేశాను, బెండకాయలను అయితే కచ్చాపచ్చగా నూరేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత మనకి కావాలనుకుంటే ఉల్లిపాయ ఒకటి యాడ్ చేసుకోవచ్చు. అది పచ్చి ఉల్లిపాయ, లేదంటే మీరు ఆయిల్ అయితే వేయించకండి ఉల్లిపాయని. నేనైతే పొయ్యి మీద అయితే కాల్చాను ఉల్లిపాయని. కాల్చిన ఉల్లిపాయని అయితే తీసేసుకొని ఫైనల్గా అందులో అయితే వేసేసుకొని దంచేసుకున్నాను. నిజంగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. సో మనకి ఎప్పుడన్నా నోరు బాగా కారంగా తినాలనిపించినప్పుడు కానీ, లేదంటే నోరు కొంచెము మన జలుబు చేసి నోరు కొంచెం నాలుగు కొంచెం ఇదైనప్పుడు కానీ ఇలాంటివి తింటూ ఉంటే ఆహా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ చాలా బాగుంది. ఇది వచ్చేసి రెండు రకాలుగా చేస్తారు ఈ చట్నీ. ఒకటి వచ్చి బెండకాయని నీళ్ళలో ఉడకబెడతారు, బెండకాయ పచ్చిమిర్చిని ఇట్లా ఆయిల్లో వేయించుకొని కూడా చేసుకుంటారు అనమాట. టేస్ట్ అయితే ఆయిల్లో వేయించింది అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇక ఫైనల్గా నేను చట్నీ అయితే రెడీ చేసుకుని ఇంకో వేడి వేడి అన్నం అయితే పెట్టేసుకొని, సో నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే నెయ్యి వేసుకోలేదు. సో ఓన్లీ చట్నీతోనే సర్వ్ చేసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మరిన్ని మంచి రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.